నమస్తే ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి. నిద్రపోయి లేచారు, మీ మీద ఉన్న దుప్పటిని తీయడానికి మీకు చేయలేదు. మంచం మీద నుంచి కిందికి దిగడానికి కాళ్ళు లేవు. ఓన్లీ మీ తల, మీ మొండెం మాత్రమే ఉన్నాయి. చీమ కుట్టినా గోక్కోవడానికి లేదు. ఏడుపోస్తే కన్నీళ్లు తుడుచుకోవడానికి ఒక వేలు కూడా లేదు. ఎవరైనా వచ్చి అన్నం పెడితేనే తినాలి, ఎవరైనా వచ్చి ఎత్తుకుంటేనే కదలాలి. మీ శరీరంలో మీరే ఒక ఖైదీ అయితే కేవలం ఒక్కరోజు 24 గంటలు ఇలా బతకమంటే బతకగలరా? ఊహించుకుంటేనే భయంతో వణుకు పుడుతోంది కదా. బతకడం కంటే చచ్చిపోవడం మేలు అనిపిస్తుంది కదా. కానీ మిత్రమా, ఒక పిల్లాడు అచ్చం ఇలాగే పుట్టాడు. చేతులు లేవు, కాళ్ళు లేవు, కేవలం ఒక మాంసపు ముద్దలా తల్లి కడుపులో నుంచి బయటపడ్డాడు. కన్న తల్లి కూడా వాడిని చూసి భయపడిపోయింది. సొంత నాన్నే వాంతి చేసుకున్నాడు. పెరిగాక ఆ నరకం భరించలేక కేవలం 10 ఏళ్ల వయసులో బాత్ టబ్లో మునిగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ రోజు చావు అంచుల దాకా వెళ్ళిన ఆ కుర్రాడు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. చేతులు లేవు కానీ అద్భుతంగా స్విమ్మింగ్ చేస్తాడు. కాళ్ళు లేవు కానీ ప్రపంచం నలుమూలలా తిరిగి కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఆయనే నిక్ వుజిసిక్. ఒక మాంసపు ముద్దలా పుట్టిన ఆయన గ్లోబల్ ఐకాన్గా ఎలా మారాడు, దేవుడికే ఎదురెళ్ళి చరిత్ర ఎలా సృష్టించాడు, మీకు గూస్ బంప్స్ తెప్పించే ఆ అద్భుత ప్రయాణం ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. 1982 డిసెంబర్ 4 ఆస్ట్రేలియా నిక్ పుట్టినప్పుడు ఆసుపత్రిలోని డెలివరీ రూమ్ లో అంతా నిశ్శబ్దం. నర్సులు గుండెలు పట్టుకుని ఏడుస్తున్నారు. వాళ్ళ నాన్న ఆ బిడ్డను చూడగానే షాక్ లో బయటకు పరిగెత్తి వాంతులు చేసుకున్నాడు. ఎందుకంటే ఆ బిడ్డకు కాళ్ళు చేతులు లేవు. అదొక అరుదైన వ్యాధి. లక్షల్లో ఒకరికి మాత్రమే వస్తుంది. వాళ్ళ అమ్మ అయితే ఏకంగా 4 నెలల పాటు ఆ బిడ్డను కనీసం ఎత్తుకోవడానికి కూడా ఇష్టపడలేదు. నిక్ పెరుగుతున్న కొద్దీ అతని కష్టాలు కూడా పెరిగాయి. పాఠశాలకు వెళ్లడం మొదలు పెట్టాక అసలు నరకం చూశాడు. తోటి పిల్లలు అతన్ని ఒక మనిషిలా చూడలేదు, ఒక వింత జంతువులా చూశారు. ఏలియన్, దెయ్యం, మొండంగాడ అని దారుణంగా ఏడిపించేవారు. వాళ్ళను తిరిగి కొట్టడానికి చేతులు లేవు, వాళ్ళ నుండి పారిపోవడానికి కాళ్ళు లేవు. రోజు స్కూల్ నుండి ఏడ్చుకుంటూ వచ్చేవాడు. దేవుణ్ణి తిట్టుకునేవాడు. నన్ను ఎందుకు ఇలా పుట్టించావు, నేనేం పాపం చేశాను అని కుమిలిపోయేవాడు. సమాజం చేస్తున్న అవమానాలు నిక్కి రోజు రోజుకి నరకంలా మారాయి. నాకు ఏ ఉద్యోగం రాదు, నాకు పెళ్లి కాదు, కనీసం నా పనులు నేను చేసుకోలేను, నా తల్లిదండ్రులకు నేను జీవితాంతం ఒక భారంగా మిగిలిపోతాను అని తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. 10 ఏళ్ల వయసులో ఒక రోజు గట్టి నిర్ణయం తీసుకున్నాడు. తన జీవితాన్ని ముగించేయాలని నీటితో నిండి ఉన్న బాత్ టబ్ లో పడిపోయాడు. గట్టిగా ఊపిరి బిగబట్టి నీళ్లలో మునిగిపోయి చచ్చిపోవడానికి ప్రయత్నించాడు. సెకండ్లు గడుస్తున్నాయి, ఊపిరి ఆగిపోతోంది. కానీ సరిగ్గా ఆఖరి క్షణంలో వాళ్ళ అమ్మా నాన్న గుర్తొచ్చారు. నేను చనిపోతే నా బాధ ఒక క్షణంలో పోతుంది, కానీ నా తల్లిదండ్రులు జీవితాంతం నా కోసం ఏడుస్తూనే ఉంటారు. నా బాధను వాళ్లకు బహుమతిగా ఇవ్వకూడదు అన్న ఆలోచన అతన్ని ఆపింది. వెంటనే తల బయటకు తీశాడు. అప్పుడే ఒక శపథం చేశాడు. నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో దేవుడికే తెలియాలి, కానీ నేను పిరికివాడిలా చనిపోను, నేను బతికి తీరుతాను, ప్రపంచానికి నన్ను నేను నిరూపించుకుంటాను. ఆ తర్వాత ఒక రోజు వాళ్ళ అమ్మ నిక్కి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చూపించింది. అందులో తీవ్రమైన వైకల్యం ఉన్న ఒక వ్యక్తి అద్భుతాలు సాధించిన కథ ఉంది. అది చదివాక నిక్కి ఒక విషయం అర్థమైంది. నా జీవితంలో దేవుడు ఏ అద్భుతము చేయకపోతే ఆ అద్భుతమే నేను కావాలి అని డిసైడ్ అయ్యాడు. తను ఏది చేయలేడో దాని గురించి ఆడవడం మానేశాడు. ఏది చేయగలడో దానిపై ఫోకస్ పెట్టాడు. అతని ఎడమ కాలికి ఒక చిన్న పాదం, 2 వేళ్లు మాత్రమే ఉండేవి. ఆ 2 వేళ్లతోనే పెన్ను పట్టుకోవడం నేర్చుకున్నాడు. కంప్యూటర్ లో టైప్ చేయడం నేర్చుకున్నాడు. కింద పడితే మొండెం సాయంతో ఎలా లెగాలి అనేది వేల సార్లు ప్రాక్టీస్ చేశాడు. నెమ్మదిగా తన పనులు తనే చేసుకోవడం మొదలు పెట్టాడు. 17 ఏళ్ల వయసులో తన కథను అందరికీ చెప్పాలని, తనలా బాధపడే వారికి ధైర్యం ఇవ్వాలని స్పీకర్ గా మారాడు. మొదట్లో 52 స్కూల్స్ అతన్ని రిజెక్ట్ చేశాయి. కానీ 53వసారి అవకాశం వచ్చింది. అక్కడి నుండి నిక్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. చేతులు కాళ్ళు లేని ఒక కుర్రాడు స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతుంటే లక్షలాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. డిప్రెషన్ లో ఉన్న ఎంతో మంది ఆత్మహత్యలు ఆపుకున్నారు. ఎవడైతే ఏమీ చేయలేడు అని ప్రపంచం నవ్విందో, ఈ రోజు అదే నిక్ స్కూబా డైవింగ్ చేస్తాడు, గోల్ఫ్ ఆడతాడు, ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 4 ఆరోగ్యవంతమైన పిల్లలకు తండ్రి అయ్యాడు, ఒక మల్టీ మిలియనీర్ గా మారి ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. చూసారా ఫ్రెండ్స్, చేతులు లేవు, కాళ్ళు లేని ఒక మాంసపు ముద్ద ఈ రోజు ప్రపంచం తలదించుకునేలా గెలిచాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనకు అన్నీ ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అద్భుతమైన శరీరం ఉంది. కానీ చిన్న ఉద్యోగం రాలేదని, ప్రేమించిన వాళ్ళు వదిలేశారని, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని ఏడుస్తూ కూర్చుంటున్నాం. ఒక్కసారి మీ కష్టాన్ని నిక్ పడిన నరకంతో పోల్చి చూడండి. మీ కష్టం చాలా చిన్నదనిపిస్తుంది.
మీ దగ్గర ఏది లేదు అని సాకులు చెప్పడం మానేసి ఉన్నదానితో అద్భుతాలు ఎలా సృష్టించాలో ఆలోచించండి. చేతులు కాళ్ళు లేని నిక్ గెలిచినప్పుడు అన్నీ ఉన్నా మీరెందుకు గెలవలేరు? ఖచ్చితంగా గెలిచి తీరుతారు. మీలో ఆ కసి ఉంటే నేను ఇకపై ఎలాంటి సాకులు చెప్పను అని మీరు ఫిక్స్ అయితే కమెంట్స్లో గట్టిగా నో ఎక్స్క్యూజెస్ అని టైప్ చేయండి. ఇలాంటి అద్భుతమైన రియల్ స్టోరీస్ కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. జై హింద్.